సో వైసిఫ్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. సో వైసిఫ్ అంటే ఏంటి? సో ఈ వైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి రియలైజేషన్ ఫేజ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. రియలైజేషన్ ఫేజ్ ఉంది కదా మనకి, ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా రియలైజేషన్ ఫేజ్. సో రియలైజేషన్ ఫేజ్ లో ఈ వైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి. బ్రాకెట్లో యాడ్ చేసుకోండి, రియలైజేషన్ ఫేజ్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ కాన్సెప్ట్ అని తెలుసు కదా, రియలైజేషన్ కాన్సెప్ట్ ఇచ్చేయండి. సో రియలైజేషన్ ఫేజ్ లో మనకి ఈ రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో మీరు రైసిఫ్ ఎలిమెంట్స్ లో వర్క్ చేశారా అంటే ఎస్ అని చెప్పాలి. సో అన్నిట్లోనూ చేశారా? అన్నిట్లోనూ చేయరు. 1 or 2 ఎలిమెంట్స్ లో మాత్రమే ఇన్వాల్వ్ అయినట్లు చెప్పాలి. ఓకేనా? సో 1 or 2 ఎలిమెంట్స్ లో మాత్రమే ఇన్వాల్వ్ అయినట్లు చెప్పాలి. సో రైసిఫ్ అంటే మీనింగ్ ఏంటి? WRICEF, రైసిఫ్. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే ఆర్ మీన్స్ రిపోర్ట్స్, ఐ మీన్స్ ఇంటర్ఫేసెస్, సి మీన్స్ కన్వర్షన్స్, ఈ మీన్స్ ఎన్హాన్స్మెంట్, ఎఫ్ మీన్స్ ఫార్మ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి, క్లాస్ అనేది ఇంపార్టెంట్. సో రైసిఫ్ అంటే ఏంటి? రైసిఫ్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా? ఎస్, ఇన్వాల్వ్ అయ్యాము. సో ఏ ఫేజ్ లో జరుగుతుంది? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ ఫేజ్ లో జరుగుతుంది. రియలైజేషన్ ఫేజ్. సో డబ్ల్యూ అంటే డబ్ల్యూ మీన్స్ వర్క్ ఫ్లో, ఐ మీన్స్ ఇంటర్ఫేసెస్, ఆర్ మీన్స్ రిపోర్ట్స్, సి మీన్స్ కన్వర్షన్, ఈ మీన్స్ ఎన్హాన్స్మెంట్, ఎఫ్ మీన్స్ ఫార్మ్స్ అని అర్థం. కొంచెం డౌన్కి వెళ్ళండి. వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? If you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow. If you want to do any type of activity, you need to take approval from your superiors. So this is called workflow. Workflow ante if you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow antaru. Workflow is used for అప్రూవల్ ప్రాసెస్. సో వర్క్ ఫ్లో అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ ఫ్లో. మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలి, ఎవరి దగ్గర నుండి అప్రూవల్ తీసుకుంటారు? సుపీరియర్స్ దగ్గర నుండి తీసుకుంటారు. దీన్ని ఏమంటారంటే వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో యూజ్డ్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్, అప్రూవల్ పర్పస్ ఉపయోగపడుతుంది. Based on the client requirement, we will set up one approval process. This is called workflow. దీని వర్క్ ఫ్లో అంటారు. ఎస్ఏపిలో స్టాండర్డ్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అంటారు. ఎస్ఏపి డెలివర్ సమ్ స్టాండర్డ్ వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్. స్టాండర్డ్గా కొన్ని వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి ఎస్ఏపి అనేది మనకి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేసింది. కస్టమైజ్ యువర్ ఓన్. మీరు ఓన్గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్, అంటే స్టాండర్డ్ వర్క్ ఫ్లో తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చెయ్యలేకపోతే, అర్థమైందా? స్టాండర్డ్గా ఉన్నటువంటి వర్క్ ఫ్లో అనేది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చెయ్యలేకపోతే మనం ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. దీని వర్క్ ఫ్లో అంటారు. అర్థమైందా? వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. సో వర్క్ ఫ్లో ఎందుకు ఉపయోగపడుతుంది? హోల్ డాక్యుమెంట్ అలాగే పార్క్ డాక్యుమెంట్ ని చేయడానికి ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్లో అనేది యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. ఓకే, సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ కి వర్క్ ఫ్లో అనేది ఉపయోగపడుతుంది.
వర్క్ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ ఎస్డి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఎస్డిలో ఉపయోగిస్తారు. వర్క్ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ ఎంఎంలో కూడా ఉపయోగిస్తారు పర్చేజ్ ఆర్డర్స్ అటువంటి వాటికి. అలాగే ఎస్డిలో కూడా ఉపయోగిస్తారు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి. ఎఫ్ఐలో పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఇటువంటి కాన్సెప్ట్స్ కి ఈ వర్క్ ఫ్లో అనేది ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ డాక్యుమెంట్ ని హోల్డ్ చేశారు లేదంటే పార్క్ చేశారు. ఆ నోటిఫికేషన్ సుపీరియర్కి ఎవరికి వెళ్ళాలి? అప్రూవల్ కోసం సుపీరియర్ నోటిఫికేషన్ వెళ్ళాలి కదా. దీన్నే వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? వర్క్ ఫ్లో అంటారు. Workflows are used for park document, hold document in FI. Workflows are used for sales order in SD. Workflows are used for purchase order in MM. ఇట్లా డిఫరెంట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ వర్క్ ఫ్లో అనేది అబాపర్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తారు. ఓకేనా? For this all document process, we need to take approval from top level management. For this all document process, we need to take approval from top level management. So, ఏ టైప్ డాక్యుమెంట్ కావాలన్నా సరే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాల్సిందే. ఓకేనా? సో వర్క్ ఫ్లో ఎందుకు ఉపయోగపడుతుంది? పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ కి ఎఫ్ఐలో ఉపయోగపడుతుంది. ఒక ఇండివిజువల్ డాక్యుమెంట్ ని హోల్డ్ చేశారు, అది సుపీరియర్ ఎవరికి వెళ్ళాలి? నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? ఐఎమ్ సారీ, నోటిఫికేషన్ అనేది ఎవరికి వెళ్ళాలి అనే దానికి కూడా వర్క్ ఫ్లో అనేది ఉపయోగపడుతుంది. If you want to do any type of activity, you need to take approval from your superiors. This is called workflow. Workflow is used for approval process. Based on the client requirement, we will set up one approval process. This is called workflow. SAP delivers some standard workflow programs. SAP standard గా workflow programs ని కొన్ని డెలివరీ చేస్తుంది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని. ఎఫ్ఐ అయితే పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ కి వర్క్ ఫ్లో అనేది అప్లికబుల్ అవుతుంది. డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు, సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? ఏ డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? ఎంత వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? 1 lakh రూపీస్ ఉన్న వాల్యూ డాక్యుమెంట్ సూపర్ యూజర్కి వెళ్ళాలి. 2 lakhs to 10 lakhs ఉన్న వాల్యూ డాక్యుమెంట్ కోర్ యూజర్కి వెళ్ళాలి. 10 lakhs to 1 crore ఉంది, అప్రూవల్ కోసం ఎవరికి వెళ్ళాలి? ఇంకొక ఆయనకి వెళ్తుంది. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్ ఇట్లా రకరకాలు ఉంటారు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని అప్రూవల్ ఇవ్వడానికి వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి వెళ్తాయి. దీని వర్క్ ఫ్లో అంటారు. డౌన్కి వెళ్ళి ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ పైన చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. On the financial terminology, park document is a workflow. On the financial terminology, park document is a workflow. Before going to update the documents into books of the account, first we need to park the document. Before going to update the document into books of the accounts, first we need to park the document. First ఏం చేస్తాం మనం? Before going to update the డాక్యుమెంట్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్, అంటే బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ చేయబోయే ముందు ఫస్ట్ పార్క్ చేస్తారు. సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ చేస్తారు. దీని వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లోలో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ వీ నీడ్ టు టేక్ పార్క్ డాక్యుమెంట్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ రావాలి. After getting the approval from the management, we can post the park document. అంటే అప్రూవల్ వచ్చిన తర్వాత పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. అంటే సుపీరియర్ చేస్తారు, లేదంటే మీకైనా రావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, అది డిపెండ్స్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూడండి.
Example number 2. On the financial terminology, whole document is a workflow. Before going to update the document into books of the account, first we need to take whole document. Document కూడా హోల్డ్ చేస్తాం. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరీ డాక్యుమెంట్ అని అర్థం. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఫస్ట్ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫికేషన్ తీసుకుంటాం. తర్వాత ఏమవుతుంది? హోల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. ఇది కూడా వర్క్ ఫ్లోనే. హోల్ డాక్యుమెంట్స్ ఎవరికి వెళ్ళాలి? నోటిఫికేషన్ బ్యాకెట్లో అబాపర్ అనే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్. హోల్ డాక్యుమెంట్. Before going to update the document value on the books of the account, first we need to hold the document. After then, we will get the approval from the management. తర్వాత అప్రూవల్ వస్తుంది. ఇది కూడా వర్క్ ఫ్లోనే. తర్వాత ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3లో ఏం చెప్పచ్చు? 1 lakh to 5 lakhs ఉంది ఒక డాక్యుమెంట్ వాల్యూ. Is whole document invoice value you need to take approval from super user. 1,00,000 రూపాయల నుండి 5 లక్షల వరకు వాల్యూ ఉన్నటువంటి డాక్యుమెంట్ అనేది అప్రూవల్ ఎవరి దగ్గర నుండి వస్తుంది? సూపర్ యూజర్ నుండి వస్తుంది. తర్వాత అర్థమైందా? 1 lakh to 5 lakhs అప్రూవల్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? సూపర్ యూజర్ ఇస్తారు. 6 lakhs to 10 lakhs ఉంది డాక్యుమెంట్ వాల్యూ. ఎవరు ఇస్తారు? కోర్ యూజర్ ఇస్తారు. 6 lakhs to 10 lakhs is whole document invoice value. You need to take approval from core user. Core user నుండి వస్తుంది. More than 10 lakhs is whole document invoice value. You need to take approval from manager. So manager నుండి వస్తుంది అప్రూవల్. అంటే 1 to 5 lakhs అయితే సూపర్ యూజర్ అప్రూవల్ ఇవ్వాలి. 6 to 10 lakhs అయితే కోర్ యూజర్. మోర్ దాన్ 10 lakhs అయితే మేనేజర్ దగ్గర నుండి అప్రూవల్ రావాలి. సో ఏ వాల్యూ, ఎంత వాల్యూ ఉన్న డాక్యుమెంట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు 1 lakh to 5 lakhs అనుకోండి, సూపర్ యూజర్కి నోటిఫికేషన్ వెళ్ళాలి. 6 lakhs to 10 lakhs అయితే కోర్ యూజర్కి నోటిఫికేషన్ వెళ్ళాలి. మోర్ దాన్ 10 lakhs అయితే మేనేజర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకేనా? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ బి వెరిఫైడ్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. And they will give the approval for the document posting. So based on the document value, top level management, they will be verified. Document value ni base ga cheskuni top level management వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వర్క్ ఫ్లోస్ అంటారు. ఇలా ఉంటాయి. వర్క్ ఫ్లోస్ అర్థమైందా లేదా? ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అండ్ రియలైజేషన్ ఫేజ్ లో వర్క్ ఫ్లో ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. వర్క్ ఫ్లో ఎలిమెంట్స్, వర్క్ ఫ్లో ఆబ్జెక్టివ్స్ అంటారు. ఇవి రియలైజేషన్ ఫేజ్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో రిపోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్ట్స్, డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో ఏంటో అర్థమైంది. తర్వాత ఏముంది? రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే FBL1N GL లైన్ ఐటమ్ రిపోర్ట్స్, FBL3N GL లైన్ ఐటమ్ రిపోర్ట్స్, FBL1N వెండార్ లైన్ ఐటమ్, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ రిపోర్ట్స్. ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమైందా? ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకుంటాం. FBL3N, FBL1N, FBL5N ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమైందా లేదా? FBL3N, FBL1N, FBL5N ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్. అలాగే ఇంకెక్కడ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ F.01 SAP1 F.01 ఈ టీ కోడ్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ we will work all types of the end users తో కలిసి వర్క్ చేస్తాడు కన్సల్టెంట్ అనేవాడు. రిపోర్ట్ జనరేట్ చేసేది ఎండ్ యూజరే.
బట్ ఎండ్ యూజర్కి ఎలా చేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాపర్గా జనరేట్ అవ్వలేదు, బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చేదంతా కూడా కన్సల్టెంట్. ఎగ్జాంపుల్ ఎసెట్ అకౌంటింగ్ టీం ఉంటుంది, జిఎల్టీ ఎసెట్ అకౌంటింగ్ ఏఏ అంటారు, జిఎల్ టీమ్ ఆర్ టు ఆర్, ఏపీ టీమ్ పి టు పి, ప్రొక్యూర్ టు పే, అకౌంట్ రిసీవబుల్, ఆర్డర్స్ టు క్యాష్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్, డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐలో ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. అసెట్ టీమ్, జిఎల్ టీమ్ ఆర్ టు ఆర్, ఏపీ టీమ్ పి టు పి, ప్రొక్యూర్ టు పే, అకౌంట్ రిసీవబుల్ టీమ్ ఓ టు సి, ఆర్డర్ టు క్యాష్. ఇలా టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ తో కలిసి వర్క్ చేస్తారు. ఓకేనా? రిపోర్ట్ జనరేట్ చేయటం ఇది ఒకటి. రైసింగ్ ఎలిమెంట్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశామని చెప్పండి. రిపోర్ట్స్ లో చేశామని చెప్పండి. వర్క్ ఫ్లోస్ లో చేశామని చెప్పండి. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. డౌన్కి వెళ్ళండి. చూడండి, వెయిట్. సో ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. అంటే ఏంటి? F.01 SAP1 లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. when the customer business requirement not fulfill the standard reports. Wait, all types of the reports we can find here. When the customer business requirement cannot fulfill the standard reports. టైప్ చేయండి ఇక్కడ. చూడండి, ఇక్కడ మీ కస్టమర్ అంటే ఎవరు? క్లయింట్. కస్టమర్ అంటే క్లయింట్. ఇక్కడ కస్టమర్ అంటే కస్టమర్ కాదు, క్లయింట్. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. అంటే రిపోర్ట్స్ అన్ని కూడా F.01 SAP1 లో ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదా. వెన్ ది కస్టమర్ అంటే క్లయింట్ అనమాట. వెన్ ది కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్ కెనాట్ ఫుల్ఫిల్ ఆల్ స్టాండర్డ్ రిపోర్ట్స్. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వలేదు, వీ కెన్ సజెస్ట్ ది మనం స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. మనం స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. వీ కెన్ సజెస్ట్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్ టు ది క్లయింట్. స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే, when the business requirement not fulfill the standard reports, that time with help of ABAP consultant we can create customized reports. చూడండి, స్టాండర్డ్ రిపోర్ట్సే మనం సజెస్ట్ చేయాలి. ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ మనం F.01 SAP1 T కోడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. when the customer business requirement cannot fulfill with the standard reports, we can suggest the customized reports. స్టాండర్డ్ రిపోర్ట్సే 99% సజెస్ట్ చేయాలి. ఎందువల్ల? ఈజీగా అయిపోతుంది. మళ్ళీ అబాప్ని కాంటాక్ట్ చేసి సపరేట్గా రిపోర్ట్ జనరేట్ చేయించమంటే మళ్ళీ ప్రాసెస్ చాలా డిలే అయిపోతుంది ప్రాజెక్టు. కాబట్టి 99% స్టాండర్డ్ రిపోర్ట్స్నే మనము ప్రిఫర్ చేయాలి. when the client business requirement not fulfill the standard reports, అంటే స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి ఫుల్ఫిల్ అవ్వకపోతే, that time with help of ABAP consultant we can create customized reports. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు, బట్ స్టాండర్డ్ మాత్రమే మనము సజెస్ట్ చేయాలి. క్లియరా కాదా? అర్థమవుతుందా అది నేను చెప్పేది? ఎస్ సార్. ఎస్ సార్, నో? అర్థమవుతుంది కదా? రైట్. నెక్స్ట్ చూడండి, ఐ అంటే ఏంటి? ఐ అంటే ఇంటర్ఫేసెస్ అంటారు. ఇన్బాండ్ అవుట్బాండ్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇన్బాండ్ అవుట్బాండ్ ప్రోగ్రామ్ అనేది ఐడాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనకి వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఉంది. ఐడాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏపీపీ రన్ చేశారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాం, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అనేది ఒకటి. ఐడాక్స్ అనేది నేర్చుకోవాలి. నేను చెప్పట్లేదు, ఇది మీకు వీడియోస్లో యాడ్ చేశాను. ఐడాక్స్ కూడా నేర్చుకోండి. ఇంటర్వ్యూలో ఐడాక్స్ గురించి అడుగుతారు. ఐడాక్స్లో నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. ఐడాక్స్ కూడా నేర్చుకోవాలి. మీకు కొన్ని యాక్చువల్గా మనం కొన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం, కొన్ని కవర్ అవ్వని టాపిక్స్ కూడా ఏమేమి అవ్వలేదో అవి నేర్చుకోవాలని చెప్తాను, నేర్చుకోండి. సో ఐడాక్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, వీడియోస్లో చేయండి ఐడాక్స్. ఓకేనా? ఏపీపీ రన్ చేసినప్పుడు మనకి బ్యాంకర్కి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగినాయి, ఏమేమి ఇన్పుట్స్ ఉపయోగించాము, బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫైల్ జనరేట్ అవుతుంది. ఇదొకటి ఐడాక్స్ అంటారు. ఇంటర్ఫేసెస్, ఐ అంటే ఇంటర్ఫేసెస్ అంటారు, దానికి సంబంధించింది.
సి అంటే కన్వర్షన్. సి అంటే కన్వర్షన్స్. డేటాని ఎలా మైగ్రేట్ చేస్తాం? కన్వర్షన్ మీన్స్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. ఎలా కన్వర్ట్ చేస్తాము డేటాని? ఇప్పుడు యాక్చువల్గా జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం మాన్యువల్గా. అదే మీరు ఎస్ఏపిలోకి వెళ్ళారనుకోండి, ఈసీసీ అయితే LSMW, S/4HANA అయితే LTMC టీ కోడ్ ద్వారా చేస్తాం, డేటా మైగ్రేట్ చేస్తాం. అంటే ఎక్సెల్ ఫార్మాట్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని ఒక 3000 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. అవన్నీ ఎట్ ఏ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. LSMW ఈసీసీ అయితే, S/4HANA అయితే LTMC. LSMW LTMC వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఉంది. ఉందా లేదా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. LSMW వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఉంది. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మన ఛానల్లోనే వస్తుంది. LSMW పైన పైన వెళ్ళిపోయింది. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LSMW LTMC బోత్ ఆర్ సేమ్. ఒకసారి చేయండి చాలు. ఎందుకంటే ఇప్పుడు LSMW LTMC కూడా కాదు, ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు డేటా మైగ్రేషన్. ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు. LSMW LTMC ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు కాబట్టి అవి కూడా నేర్చుకోండి. ఓకేనా? 61th టాపిక్ సురేష్ గారు, 61 టాపిక్ అయినా పైకి కంప్లీట్ గా వెళ్తుంటే 61 టాపిక్ లో ఉంది చూడండి. అది 61 అంట. ఓకే, ఇక్కడ ఉంది వీడియో బేస్డ్ లెర్నింగ్ లో. సో మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు LSMW కనిపిస్తుంది. మన ఛానల్దే వస్తుంది. చూడండి, వీడియోస్ చూసి LSMW చేయండి. LSMW LTMC బోత్ ఆర్ సేమ్. ఈసీసీలో LSMW అంటే ఒక టీ కోడ్. అది ఒక టీ కోడ్. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్పాను. మన ఛానల్లో సెర్చ్ చేయండి, జరుగుతుంది వీడియో. మందే వస్తుంది టాప్లో. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా నేర్చుకోండి. అక్కడ 4 లెవెల్స్లో ఉంటుంది డేటా మైగ్రేట్ చేయడం. ఎలా చేయాలి? ఈసీసీలో LSMW ఉపయోగిస్తారు. సేమ్ ప్రాసెస్ LTM S/4HANAలో కూడా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకే, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఇది I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్. గుర్తుపెట్టుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఆర్ యూ వర్కింగ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? మీరు మైగ్రేషన్ యాక్టివిటీస్లో వర్క్ చేశారా? ఆర్ యూ వర్క్డ్ ఆన్ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఎస్ అని చెప్పండి. మీరు LSMW నేర్చుకున్నారంటే మైగ్రేషన్లో చేసినట్లే. ఒకటి చేసినా చాలు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వీడియో వస్తుంది, చూడండి. సో మైగ్రేషన్ యాక్టివిటీస్లో చేశారా? ఎస్ చేశాను. ఎస్, చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి? ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఆర్ యూ వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? ఎస్ అని చెప్పాలి. ఎస్, ఐ వర్క్డ్ రైసిఫ్. ఐ వర్క్డ్ ఆన్ కన్వర్షన్ ప్రాజెక్ట్. కన్వర్షన్స్ లో చేశాను. ఐ హావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ LSMW LTMC. సో LSMW LTMC వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఉంది. మన ఛానల్లో అవైలబుల్ ఉంది. మీరు సెర్చ్ చేయండి, మీకు కనిపించకపోతే నేను ఇస్తాను. LSMW LTMC ఉంటుంది. So I worked RICIF, RICM. I worked on conversion project. I have good knowledge on LSMW LTMC అని చెప్పాలి. నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి డిఫరెంట్ స్టెప్స్లో మైగ్రేట్ చేస్తాం. ఇది ఒకటి చెప్పాలి. ఇది నేర్చుకుంటే మీరు కన్వర్షన్లో కూడా వర్క్ చేసినట్లు, మైగ్రేషన్ యాక్టివిటీస్లో కూడా చేసినట్లు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా సింపుల్గానే ఉంటుంది, కష్టమేం కాదు. చాలా పేషెన్సీగా చేయాలి. ఎక్సెల్ షీట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేయాలో ఆ వీడియోలో చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఈ అంటే ఏంటి? ఎన్హాన్స్మెంట్. ఈ అంటే ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈస్ యూజర్ ఎగ్జిస్ట్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ బై ABAP కన్సల్టెంట్. సో ఈ అంటే మనకు సంబంధం లేదు. ఎన్హాన్స్మెంట్, ఇట్ ఈస్ యూజర్ ఎగ్జిస్ట్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ బై ABAP కన్సల్టెంట్. ABAP చూస్తారు కాబట్టి మనకు సంబంధం లేదు. తర్వాత F అంటే మీనింగ్ ఏంటి? ఫార్మ్స్. F అంటే ఫార్మ్స్.
అంటే కస్టమర్ ఇన్వాయిసెస్, వెండర్ ఇన్వాయిసెస్, టీడీఎస్ ఫార్మ్స్, పర్చేజ్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే పర్చేజ్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్ అనేది ఎవరికి సంబంధించింది? పర్చేజ్ ఆర్డర్ ఎవరికి సంబంధించింది? ఎంఎం ఎంఎం వాళ్ళది, ఎంఎం, వెరీ గుడ్. సేల్స్ ఆర్డర్ ఎస్డి వాళ్ళది. ఎస్డి అది. సో వాటికి సంబంధించింది అనమాట. అంటే కస్టమర్ ఇన్వాయిసెస్, వెండర్ ఇన్వాయిసెస్, టీడీఎస్ ఫార్మ్స్. మనం టీడీఎస్ కాంపిటీషన్స్ అవి చేశాం కదా, అవి ఫార్మ్స్ లో చేశారా? వీటిలో కూడా నాలెడ్జ్ ఉందని చెప్పండి. అన్నీ చెప్పొద్దురండి, మీరు ఏం చెప్తారు? కన్వర్షన్స్ ఒకటి చెప్పండి, రిపోర్ట్స్ ఒకటి చెప్పండి, చాలు. ఓకే, అన్నింటిలో ఆల్ ఎలిమెంట్స్ తో చేశానని చెప్పదు. రైసిఫ్ ఎలిమెంట్స్ అన్నింటిలో చేశారా? లేదు. అన్నింటిలో చెప్పానని చెప్పండి. డెప్త్ గా అన్నింటిలో చేశామని చెప్తే మళ్ళీ డెప్త్ గా అడుగుతారు. కాబట్టి LSMW ఒకటి నేర్చుకోండి, అది చెప్పండి. మైగ్రేషన్ యాక్టివిటీస్, తర్వాత రిపోర్ట్స్. ఇంకా ఏం చెప్పచ్చు? రిపోర్ట్స్, ఇంకా వర్క్ ఫ్లో ఒకటి చెప్పచ్చు, రిపోర్ట్స్ ఒకటి చెప్పచ్చు, కన్వర్షన్స్ ఒకటి చెప్పచ్చు, అంతే. ఫస్ట్ది వర్క్, డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో ఒకటి చేశారా? వర్క్ ఫ్లోలో ఇన్వాల్వ్ అయ్యాము. రిపోర్ట్స్లో వర్క్ ఇన్వాల్వ్ అయ్యాము. సి అంటే కన్వర్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యాము. ఈ 3 ఎలిమెంట్స్ చెప్పాలి, అన్నీ వద్దు. ఓకేనా? ఎఫ్ అంటే ఏంటి? ఫార్మ్స్ అని అర్థం. ఈ ఫార్మ్స్ చెప్పకండిలే. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అది, ఇవి చదవండి. మీకు ఇదంతా టఫ్గా ఉందనుకుంటే ఈ పాయింట్స్ చదువుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇది చదివితే చాలు. రైసిఫ్ స్టాండ్స్ ఫర్ వర్క్ ఫ్లో. ఇది చదువుకుని గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో ఆల్ ఎలిమెంట్స్తో చేశానని చెప్పొద్దు, కొన్నే చెప్పండి, అన్నీ వద్దు. ఓకేనా కదా? ఎస్ సార్, నో? క్లియరా? ఓకే, రైట్. సో ఈ షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, ఇది మొత్తం చదవండి. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సక్సెస్ స్ట్రాటజీ అవ్వలేదా మీకు? లేదు సార్. రైసిఫ్ కంప్లీటెడ్, ఇది చెప్పలేదా? సక్సెస్ స్ట్రాటజీ చెప్పలేదా? లేదు సార్, ఈ రైసిఫ్ కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ రిపోర్ట్స్ కేనా, లేకపోతే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ చేయాలన్నప్పుడు కూడా రైసిఫ్ లోకి వెళ్తాం? కస్టమైజ్డా? అవును సార్. కస్టమైజ్ కూడా రియలైజేషన్ ఫేస్ లోనే వస్తుంది కదా, ఎవాపరేట్ చేస్తారు అది. కస్టమైజ్ అనేది మీకు ఇంప్లిమెంటేషన్ లో చెప్పాను, రియలైజేషన్ ఫేస్ లో అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ వచ్చేసి మనం కంట్రోలింగ్ కాదు, ఇది కూడా ఇది చెప్పేద్దాం, అయిపోతుంది. సక్సెస్ స్ట్రాటజీ అవ్వలేదా? లేదు సార్, ఓకే. అవ్వలేదు. సరే, సక్సెస్ స్ట్రాటజీ కూడా కంప్లీట్ చేసేద్దాము 1 by 1. ఇవి చెప్దాంలేండి, ఇది చెప్తాను, డోంట్ వరీ, ఇవన్నీ కవర్ చేద్దాము. నెక్స్ట్ సక్సెస్ స్ట్రాటజీ. కంట్రోలింగ్ మాత్రం మేజర్గా S4 హానాలో చెప్పిందే ఫోకస్ చేయండి. ఈసీసీలో చెప్పిన కంట్రోలింగ్ అనేది మీరు చేయకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు, ఇక్కడ బేసిక్సే చెప్తున్నాను. S4 హానాలో చాలా డెప్త్గా వెళ్ళాను, అదే మేజర్గా మీ ఫోకస్ చేయండి. ఈసీసీలో చెప్పింది జస్ట్ ఐడియా కోసం, కాన్ఫిగరేషన్ ఇవన్నీ చేద్దాం, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేద్దాం, కానీ S4 హానాలో చేసింది చేయాలి, అది ఇంపార్టెంట్. ఈసీసీలో చేసింది మీరు చేసినా చేయకపోయినా నో ఇష్యూ, లేదంటే ఒకసారి చేయండి, బెటర్, బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, బట్ నేను చెప్తాను, కంట్రోలింగ్ కూడా చెప్తాను, డోంట్ వరీ. ఇది 2 days 3 days పడుతుంది టోటల్గా, ఇదంతా 3 hours పడుతుంది మినిమం. సరే, ఇవి చేద్దాం. తర్వాత చూడండి సక్సెస్ స్ట్రాటజీ. సో ఎస్ఏపిలో సక్సెస్ కంట్రోలింగ్ నుంచి అర్థమైంది కదా. ఈసీసీలో చెప్పింది ఓన్లీ 1 time చేయండి, రిమైనింగ్ S4 హానాలో చేయండి, ఎందుకంటే S4 హానాలో చాలా డెప్త్గా చెప్పాను. అర్థమైందా లేదా మీకు? క్లియర్ అండి, అర్థమైందా లేదా? యా సార్. ఈసీసీలో చేసింది ఒకసారి మాత్రమే చేయండి. మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది సిఓ అంతా కూడా S4 హానాలో చేయాలి. అలాగే నేను సిఓ కోర్స్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 3 months 4 months పడుతుంది. ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం మేబీ.
కొంచెం టైం పడుతుంది. బట్ ఎనీవే, తర్వాత చూడండి. సో నెక్స్ట్ సక్సెస్ స్ట్రాటజీ. సో ఎస్ఏపి అనేది చాలా మంది నేర్చుకుంటారు. ఎస్ఏపి కాదు, ఒక ఐటీ మాడ్యూల్ చూద్దాం. ఏదైనా ఐటీ కోర్స్ ఏదైనా ఒకటి చూద్దాం. ఒక ఐటీ కోర్స్ ఏదైనా చూసామనుకోండి, చాలా మంది ఐటీ కోర్సెస్ నేర్చుకుంటారు. 100 మెంబర్స్లో జాబ్స్ వచ్చేది ఎంతమందికి? ఎంతమందికి వస్తాయి జాబ్స్ అనేవి? హ్మ్? మీ ఎక్స్పెక్టేషన్ ఎంత అనుకుంటున్నారు? 100%లో ఎంతమందికి వస్తాయి? ఒక 15%. 15%? 10%. అది 10% వస్తాయి. ఎందువల్ల? ప్రాబ్లం ఏంటి? చాలా మంది జాయిన్ అవుతారు. మీ బ్యాచ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? 24 మెంబర్స్ ఉన్నారా? 25 ఉన్నారా? సక్సెస్ అయ్యేది ఈ ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళే, మీరే. రిమైనింగ్ పీపుల్ సక్సెస్ అవ్వరని కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడియోస్ వస్తున్నాయి కదా, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాం, సబ్జెక్ట్ అర్థమవుతుంది, చేద్దాంలే 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 అని వదిలేస్తారు. అలా స్లోగా డిలే అయిపోతుంది, నెగ్లిజెన్సీ పెరిగిపోతుంది. అందువల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. నేను చూసాను ఇప్పుడు మన దగ్గరే కాదు, ఎక్కడైనా సరే చూడండి, చాలా మంది ఒక బ్యాచ్ అయిపోయిందంటే ఆ బ్యాచ్లో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వస్తాయి జాబ్స్. అది చెప్పలేము ఎందువల్ల రావు. ప్రాబ్లం ఏంటి? ట్రైనింగ్ ప్రాబ్లమా, నేర్చుకోకపోవడం ప్రాబ్లమా? అంటే చాలా మంది ఏంటంటే ప్రాక్టీస్ చేయరు. స్టార్టింగ్ లో ఉన్నంత ఇంటెన్షన్ తర్వాత ఉండదు. ఎస్ఏపే కాదు, ఐటీ మాడ్యూల్స్ అన్నీ అంతే. కాబట్టి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాలి, ఫోకస్ చేయాలి. మీరు ఎస్ఐపిలో జాబ్ కొట్టారనుకోండి, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీ బ్యాచ్ లో ఆయనకి మర్చిపోయిన మధు గారు ఉన్నారా? మధు ఉన్నారు కదా? మధు గారు హలో కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మధు గారు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారంట. చేశారండి? సార్, మహేష్ సార్. మహేష్, ఐఎమ్ సారీ. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారా? రిలీజ్ చేసినారు. ఆన్ బోర్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మండే నుంచి రిపోర్టింగ్ అంట సార్, జాయినింగ్. అది మండే నుంచి రిపోర్టింగ్ అంట. కంపెనీ ఏంటి మీది? టెక్ మహేంద్ర సార్, బెంగళూరు టెక్ లొకేషన్. మహేంద్ర, బెంగళూరు లొకేషన్. ప్యాకేజ్ ఎంత? 8. 8 lakhs అంట. ఓకే, ఎగ్జాంపుల్ మీ ముందే ఉన్నారు. అంటే ఒకటి, జాబ్స్ లేకపోవడం అంటూ లేదండి. చాలా ఉన్నాయి జాబ్స్ మార్కెట్లో. వస్తాయి, ట్రై చేస్తే వస్తాయి. కొంతమంది ఏంటంటే ట్రై చేయరు, అది ప్రాబ్లం. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ట్రై చేయరు. ట్రై చేసి వర్క్ చేస్తే వస్తాయి. ఓకేనా? సో కష్టపడండి, సబ్జెక్ట్ పై నాలెడ్జ్ గ్రో చేసుకోండి. చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. సో మహేష్ గారు జాబ్లో సక్సెస్ అయ్యారు, జాబ్ వచ్చింది. అందరూ ఒకటే, అందరూ ఈక్వలే కదా, ఒకే టీం కదా, మరి మీకు కూడా వస్తుంది. ప్రాక్టీస్ చేయండి డైలీ. మీరు ఎలా చేయాలి అంటే మొత్తం కూడా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా జాబ్ అనేది వస్తుంది. కొంతమందికి ఓన్గా సక్సెస్ వే ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అయిపోతారు. కొంతమందికి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి, గైడెన్స్ ఇస్తే సక్సెస్ అవుతారు. సో మీ అందరికీ ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. బట్ యాజ్ ఆన్ మై నాలెడ్జ్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీరు జాబ్లో సర్వే అవ్వడానికి లేదంటే జాబ్ కొట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఒక్కసారి మీరు ఎస్ఏపిలో జాబ్ కొట్టారంటే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. బిఫోర్ ఎస్ఏపి, ఆఫ్టర్ ఎస్ఏపి అలా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, జపాన్లో పనిచేస్తున్నారు. 8 lakhs per month శాలరీ ఆయనకి. ఒక 3 lakhs వరకు ఖర్చు అయిపోతుంది, 5 lakhs సేవ్ అవుతుంది మంత్లీ. మంత్లీ 8 lakhs per month. అది మీ టాలెంట్. సో మీ టాలెంట్ని బేస్గా చేసుకుని ఉంటుంది. సో అదే 8 lakhs అనుకోండి, వేరే ఇండస్ట్రీలో 1 year ఉంటుంది ప్యాకేజ్, ఇక్కడ 1 monthకే ఇస్తున్నారు. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలి అనే ఫ్యాక్టర్ని బేస్గా చేసుకుని కష్టపడితే గ్యారంటీగా జాబ్ వస్తుందండి. సో జాబ్ వస్తే కనుక సర్వే అవుతారు. ఇప్పుడు యాక్చువల్గా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, మీరు కూడా మీ నాలెడ్జ్ అనేది డే బై డే డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవరు. డెవలప్ చేసుకోండి, డెవలప్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే ఎవరు. సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. ఏంటా ఫ్యాక్టర్స్? మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి.
సో మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది ఎలా సక్సెస్ అవ్వాలనేది. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేశాను. మేబీ మీకు ఇవన్నీ యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. బట్ జాబ్స్ అందరికీ వస్తాయండి, మహేష్ గారికే కాదు, అందరికీ వస్తాయి. కాబట్టి మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి. ఆయన ఎఫర్ట్స్ పెట్టారు, వర్క్ చేశారు. సో ఈసీసీ అయిపోయిన వెంటనే మీరు రెజ్యూమ్కి అప్లై పెట్టేసుకోవచ్చు. S/4HANA ప్యారల్గా ప్రాక్టీస్ చేయాలి, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? చూడండి. సో కొంచెం జూమ్ చేయండి సార్ ప్లీజ్. సో ఎలా సక్సెస్ అవ్వాలి అనే పాయింట్స్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. అట్లీస్ట్ ప్రిపేర్ 3 కంపెనీ కోడ్స్ ఈసీసీ అండ్ S/4HANA. 4 కంపెనీ కోడ్స్, ఐఎమ్ సారీ, 4 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయండి. S/4HANAలో ఒక 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయండి. మీకు హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. కంపెనీ కోడ్ అంటే OX02లో ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం కాదు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి చాప్టర్ వైజ్గా కాన్ఫిగరేషన్ చేయాలి. మీకు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ వస్తుంది. హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ అంటారు కదా, ఆ నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టీస్ చేయడం వల్ల. మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. ఒక ఆయన ఉన్నారు, జాబ్ వచ్చిన పర్సన్. మీరు ఎలా సక్సెస్ అయ్యారు, జాబ్ ఎలా వచ్చింది మీకు, సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పమని అడిగాను. సార్ నేను 40 కంపెనీ కోర్స్ చేశాను సార్, మీరు నమ్మరు, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అప్రాక్సిమేట్లీ 40 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశానని చెప్పాడు ఆయన. అంటే అంత హార్డ్ వర్క్ చేశారు, అందువల్ల ఆయన సక్సెస్ అయ్యారు. సో కంపెనీ కోర్స్ అనేవి సరే 40 కాదు అంటే ఆయన అదే పని డైలీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుండి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఆయన. నాకు ఫుల్ టార్చర్ చేశాడు ఆ పర్సన్ లాంగ్ బ్యాక్ అగో, ఒక 4 years ఎంతో, ఒక 3-4 years బ్యాక్ బాగా టార్చర్ చేసేవాడు. చెప్పినా అర్థం అవుతుంది ఒక్కోసారి ఆయనకి. అలా 40 కంపెనీ కోర్స్ క్రియేట్ చేశారంట, స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు చేశారు ఆయన. సో అందువల్ల ఆయనకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ వచ్చింది, సక్సెస్ అయ్యారు. అట్లీస్ట్ అన్ని చేయకపోయినా అట్లీస్ట్ ఈసీసీలో ఒక 2 కంపెనీ కోర్స్, S/4HANAలో ఒక 2 కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్రియేట్ చేయండి. నెక్స్ట్, రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్. నేను మీకు ప్రతి క్లాస్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. డాక్యుమెంట్స్ చదవండి అని చెప్తున్నాను. డాక్యుమెంట్స్ చదవండి, చదివితే మీకు నాలెడ్జ్ వస్తుంది. నేను ఏదైతే మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి చెప్తున్నానో వాటి నుండి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. 20% అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావచ్చు. అహ్మద్ గారు అని ఒక ఆయన జాబ్ వచ్చింది, 13,50,000 ఫర్ ఇయర్. రీసెంట్గా జాబ్ వచ్చింది, ఈ మంత్ ఇంటిమేట్ చేశారు. ఆయన ఏదో బ్యాచ్, మీకు వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో. అహ్మద్ బాషా, షేక్ అహ్మద్ బాషా అని పేరు. షేక్ అహ్మద్ బాషా గారు ఇంటర్వ్యూ, మన ట్రైనింగ్ ఎలా ఉపయోగపడిందంటే, ఉపయోగపడింది సార్, మీరు చెప్పిన వాటి నుంచి వచ్చినాయి, బట్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వచ్చినాయి అని అడిగారు. మరి నేను చెప్పలేదు కదా, ఆయన ఎలా నేర్చుకున్నారు? తెలియని పాయింట్ ఉంటే ఆన్లైన్లో వెతుక్కోవాలి, యూట్యూబ్లో వెతకాలి, గూగుల్లో సెర్చ్ చేసి నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవాలి. నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి, ఎవరేం అడుగుతారో చెప్పలేము. సో అవి కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఇట్లా నాలెడ్జ్ని డే బై డే డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు. కాబట్టి నాలెడ్జ్ని డే బై డే డెవలప్ చేసుకోవాలి. నేను చెప్పేదే కాదు, నేను చెప్పిన అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వస్తాయి, క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను, వాటిలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. 250 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చదవండి. చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తే అవన్నీ వెతుక్కుని సెర్చ్ చేయాలి, ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. సో అట్లా నేను చెప్పిన నోట్స్తో పాటు నేను చెప్పిన నాలెడ్జ్ అనేది మీకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్లో ఉపయోగపడుతుంది. సో మీరు కూడా స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్గా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పే పాయింట్సే కాదు, మీకు అడిషనల్గా కొన్ని పాయింట్స్ దొరకచ్చు, అవి కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. 250 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను కదా, వాటిలో చాలా ఉన్నాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అందులో కొన్ని ఏదో ఒక షీట్లో కొన్ని ఉంటాయి, 250 ఉంటాయి. చదవండి, డైలీ ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకోండి, మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. బట్టి కొట్టం కాదు, అక్కడ ఏం క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఏంటి మీ మైండ్లో ఉండాలి. బట్టి కొట్టేస్తే ఏముంటుంది, అర్థమవుతుంది కదా. అవన్నీ బట్టి కొట్టి చదవాలంటే చాలా రోజులు టైం పడుతుంది. కాబట్టి ఎలా చేయాలి, క్వశ్చన్ చదువుకోండి, గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ అనేది మీరు ఓన్ వేలో ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అట్లా. తర్వాత అట్లీస్ట్ ప్రిపేర్ 3 to 5 hours
పర్ డే మినిమం 3 అవర్స్ లేదంటే మ్యాక్సిమం 5 అవర్స్ కష్టపడండి. ఎస్ఏపి పైన ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 3 to 5 అవర్స్ అనేది ఫోకస్ చేయాలి. అట్లీస్ట్ 3 అవర్స్ సరిపోతుంది. ఫోకస్ చేయండి. ఓకే. తర్వాత సెమినార్స్ చెప్పాలి. సెమినార్స్ ప్లాన్ చేసుకోండి. సెమినార్స్ మీరు ఏం చేస్తారు, మన లింక్ ఉంది, ఈ లింక్ ఇలానే ఉంటుంది కొన్ని రోజులు. క్లాస్ అయిన తర్వాత ఇదే లింక్ తోటి మీరు జాయిన్ అవ్వండి. మీరు చెప్తానంటే నేను కూడా యాడ్ అవుతాను. ఏదో ఒక టాపిక్ పైన సెమినార్ అనేది కండక్ట్ చేద్దాం. ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగు కాదు. ఇది నేర్చుకునే టైం కాబట్టి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి చెప్పుకున్నాం. కోర్స్ అయిన తర్వాత తెలుగు అసలు మాట్లాడొద్దు. కంప్లీట్గా ఇంగ్లీష్ పైన డిపెండ్ అవ్వండి. ఎందువల్ల, ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఇంగ్లీష్లోనే మీ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. సెమినార్స్ ఏదన్నా ఒక టాపిక్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏపీపీ. వాట్ ఇట్ మీన్ బై ఏపీపీ? ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్ చెప్తారు. వాట్ ఇట్ మీన్ బై అసాప్ మెథడాలజీ? అసాప్ మెథడాలజీ అంటే ఏంటి? ఇక్కడ ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తారో అలా ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఏమేమి ఉంటాయి స్టెప్స్ అసాప్ మెథడాలజీలో? అసాప్ మెథడాలజీ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఈసీసీ వెర్షన్. ఏమేమి ఉన్నాయి స్టేజెస్? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. బ్లూ ప్రింట్లో స్టేజెస్, బ్లూ ప్రింట్లో ఏమేమి ఉంటాయి స్టేజెస్ అనేవి? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇట్లా ప్రతిదీ చెప్పాలి. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఏటీ కోడ్లో మనకి ఇంటిగ్రేట్ అవుతుంది ఓబీవైసి. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ వికేఓఏ. అలాగే P2P సైకిల్ చెప్పాను. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ MV21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇట్లా ప్రతిదీ ఏదో ఒక టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. సో సెమినార్స్ చెప్పండి. పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసుకోండి. మీకు నాలెడ్జ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఒక ప్లాన్. మీరు ఎవరన్నా సెమినార్స్ చెప్తానంటే నాకు చెప్పండి, నేను గ్రూప్లో యాడ్ అవుదాం. తర్వాత చూడండి, వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూకి వచ్చేసిన ఆన్సర్స్ అనేవి ఇన్ఫోసిస్ వాళ్ళవి, క్యాప్జెమినీ వాళ్ళవి చాలా ఉన్నాయి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ ఒక 2 లింక్స్ కూడా యాడ్ చేశాను. ఈ లింక్స్ చూసారా, యాడ్ చేశాను. ఇవి యూట్యూబ్ లింక్స్. వీటికి సంబంధించినవి ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు, క్యాప్జెమినీలో ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, SAP FICO కన్సల్టెంట్ క్యాప్జెమినీలో ఎలా జరుగుతుంది, TCS వాడు ఎలా చేస్తున్నాడు, ఆ వీడియోస్ వాచ్ చేయాలి. ఏం క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఏం చెప్పారు, అందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని, తెలియని క్వశ్చన్స్ ఉంటే అవన్నీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూతో సక్సెస్ అవుతారా? అవ్వరు. ఒక ఆయన ఉన్నాడు మన దగ్గర, ఆయన ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, జాబ్ రాలేదు. నాకు కాల్ చేసి, సార్ నేను SAP వదిలేస్తున్నాను సార్, SAP నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అన్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను నిన్న ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్, నాకు జాబ్ రాలేదు. 3 రౌండ్స్ అయిపోయినాయి, లాస్ట్లో ఫైనల్ రౌండ్లో సెలెక్ట్ అవ్వలేదు, ఎలిమినేట్ అయ్యానని చెప్తున్నారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వచ్చేస్తుందా? జరిగే పనైనా? ఒక 10 ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, ఒక 20, కొంతమంది 40 ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రతిదాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ ఇష్యూని క్రాస్ అయి ముందుకెళ్ళాలి. కాబట్టి ఏదో జాబ్ రాలేదనో లైట్ తీసుకోవడం కాదు. కన్సల్టెంట్గా కొట్టలేకపోయాము, ఎండ్యూర్గా ట్రై చేయండి, తప్పే ఉంది. సో అలా చేయాలి. సో ఇంటర్వ్యూ బేస్డ్ వీడియోస్ అనేవి వాచ్ చేయాలి. అట్లీస్ట్ 10 వీడియోస్ వాచ్ చేయాలి. వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్, ఏం ఆన్సర్ చెప్పారు, అది మీకు తెలుసా లేదా, తెలియకపోతే నోట్ చేసుకోవాలి. అట్లాగే గ్యాదర్స్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యామనుకో, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం చెప్పాలి మీకు తెలిసిపోతుంది. అది ముందే కనుక మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి కనుక ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఆ వీడియోస్ వాచ్ చేస్తూ క్వశ్చన్స్ ఏం చెప్పారు, ఆన్సర్ ఏంటో మీకు తెలియాలి. మీకు తెలిసితే ఓకే, తెలియకపోతే ఆ పాయింట్స్, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ఇట్లా వీడియోస్ అనేవి వాచ్ చేయండి. అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వీడియోస్ కాదు, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, టెక్ మహేంద్ర వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అనేవి తీసుకోవాలి. ఆ వీడియోస్ వాచ్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 వీడియోస్ ఇప్పుడు ఇచ్చాను, అవి చూసి మీరు ఆ వీడియోస్ వాచ్ చేయండి. మీకు అందులో తెలిసిన క్వశ్చన్స్ ఏంటి, తెలియనివి ఏంటి.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 50 ఎర్రర్స్ రిసొల్యూషన్. మీకు నేను ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్ ఇచ్చాను. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ని మ్యాండేటరీగా రిసొల్యూషన్ చేయాలి. ఎర్రర్స్ రిసొల్యూషన్ నేర్చుకోవాలి సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే. మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ కన్నా సపోర్టింగ్లోనే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. నేను మీకు 20 ఎర్రర్స్ ఇచ్చాను. అప్రాక్సిమేట్లీ ఒక 30 వరకు ఉండొచ్చు మేబీ ఎర్రర్స్ అవన్నీ కూడా. ఓకే, సో ఆ ఎర్రర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. 1 by 1 చూసుకోండి. ఏ ఎర్రర్ ఎలా రిసొల్యూషన్ చేయాలి, దేనివల్ల ఎర్రర్ ఫామ్ అయింది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఎర్రర్ని రిసొల్యూషన్ చేయాలి. సో ఇదంతా కూడా ప్లాన్ చేసుకోవాలి. 30 ఎర్రర్స్ మినిమం నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలియని ఎర్రర్స్ ఏమన్నా వస్తే అవి కూడా ఎలా చేయాలో మీరు ఓన్గా ట్రాక్ చేయగలుగుతారు, ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ రిసొల్యూషన్ అనేది మ్యాండేటరీగా మీకు నాలెడ్జ్ రావాలి. 30 ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలి, దేనివల్ల ఎర్రర్ ఫామ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఒక 30 నేర్చుకుంటే మిగతా మీరు ఓన్గా చేసేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వాచ్ ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేవి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా వాచ్ చేయండి. మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్ నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇవన్నీ రావాలి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. రీడింగ్ అంటే చదవటం, రైటింగ్ అంటే మెయిల్స్. యాక్చువల్గా మీరు ఎంఎన్సీలు అన్నీ కూడా ఏదైనా మెయిల్ చేయటమే, ప్రతిదీ కూడా మెయిల్స్లోనే ఉంటుంది. కాబట్టి రైటింగ్ కూడా రావాలి. స్పీకింగ్ అంటే మాట్లాడటం. సో ఇవి మ్యాండేటరీగా ఉండాలి. తెలుగు అనేది ఓన్లీ మనకి పర్సనల్గానే యూజ్ అవుతుంది. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మనకి ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఎఫర్ట్స్ పెట్టండి. ఇంగ్లీష్ వస్తే వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేయొచ్చు. తెలుగు బట్ మదర్ టంగ్ వాల్యూ ఇవ్వాలి. యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ పైన కూడా గ్రిప్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంఎన్సీస్లో మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్గా చేసుకుని కూడా మీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్గా చేసుకుని మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయి. మిమ్మల్ని ఏమైనా టాప్ క్యాడర్కి ప్రమోట్ అవ్వాలి, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్గా చేసుకుంటారు. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ లిజనింగ్ స్కిల్స్. ఇది కూడా ఇంపార్టెంట్. లిజనింగ్ స్కిల్స్. ఎందుకు లిజనింగ్ స్కిల్స్ అని ఎందుకు చెప్తున్నామంటే, చూడండి, క్లయింట్ దగ్గరికి వెళ్తారు. క్లయింట్ ఏదో చెప్పారు మీకు, ఈ వర్క్ అని చెప్పారు, ఏదో కొన్ని పాయింట్స్ చెప్పారు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏంటి అని చెప్పేసి అడగటం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రతిసారి అడగటం అనేది కరెక్ట్ కాదు. సో ఒకసారి చెప్తే క్లారిటీగా వినాలి. ఎక్కడో మైండ్ సెట్ ఉండి వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళతోటి మళ్ళీ పదే చెప్పించుకోవడం అంటే అది కరెక్ట్ వే కాదు. వాళ్ళకి చిరాకుగా అనిపిస్తుంది. కాబట్టి క్లయింట్ ఏదైనా చెప్తున్నప్పుడు కేర్ఫుల్గా వినటము, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపీఏ కాదు, ఏ జాబ్ అయినా సరే, ఎనీ టైప్ ఆఫ్ జాబ్ అవ్వచ్చు. ప్రాపర్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు, ఏ పాయింట్ అనేది ప్రాపర్గా క్యాచ్ చేయగలగాలి. మనం వాడు ఏం చెప్తున్నాడో కూడా అర్థం చేసుకోలేకపోతే టిక్లోడ్ రా బాబు అంటారు. అంటే ఆ లెటర్ యూజ్ చేయకపోవచ్చు, బట్ మీ మీద చెప్పింది అర్థం చేసుకోవట్లేదు అని కూడా ఉండొచ్చు. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు చెప్పేది కేర్ఫుల్గా వినటం, లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్, బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ప్రొఫెషనల్ అంటే ఏంటి? మీరు ఎస్ఐపిలో జాబ్ కొట్టారంటే యు ఆర్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. అంటే వేరే కూడా ప్రొఫెషనలే, కాదని కాదు, బట్ ఎస్ఐపి కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ జాబ్. కాబట్టి ప్రొఫెషనల్గా ఉండాలి. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి. విత్ ఐరన్ చేసిన డ్రెస్సెస్ వేసుకోవాలి. అలాగే నీట్గా షేవింగ్ చేసుకోవాలి జెంట్స్ అయితే. హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. కొంతమంది స్టౌట్గా ఉంటారు, స్వెట్టింగ్ స్మెల్స్ అవి వస్తూ ఉంటాయి. బాడీ డియోడ్రెన్స్ ఏమైనా యూజ్ చేయాలి. ఇట్లా ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీగా ఉండాలి.
సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ముందు బిల్డప్ ఉండాలి. ప్రొఫెషనల్ ఎంప్లాయీ, బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్గా ఉండాలి. లేడీస్ అంటే ఆల్మోస్ట్ కేర్ తీసుకుంటారు కాబట్టి నో ఇష్యూ. ఓకేనా? సో బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకే, నీట్నెస్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అంతా ఆన్లైన్, ఎస్ఐపి హైదరాబాద్లో అమీర్పేటలో ఇన్స్టిట్యూషన్ మీరు లైవ్ క్లాసెస్ చెప్పినా అక్కడ డైరెక్ట్గా మీరు వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవరు కూడా వర్చువల్గా ఎక్కడ లేవు, లైవ్లో లేదు, అంతా ఆన్లైనే. ఎవరు చేసినా 90% ఆన్లైనే. హైదరాబాద్ వెళ్తారు, వెళ్ళినా కూడా అక్కడ ఎవరు వింటున్నారు ఆన్లైన్లో, డైరెక్ట్గా ఎవరు క్లాసెస్ వింటున్నారు? ఆఫ్లైన్లో వినేవాళ్ళు చాలా తక్కువ. 90% ఆన్లైన్ అయిపోయింది ఆఫ్టర్ కరోనా. కాబట్టి విలేజెస్లో ఉండి కూడా నేర్చుకుంటారు. ఓకే, బట్ కొంతమందికి ప్రొఫెషనలిజం, ఈ కార్పొరేట్ కల్చర్ గురించి ఐడియా ఉండదు. కాబట్టి ప్రొఫెషనల్గా ఉండాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి, డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి విత్ ఐరన్. షేవింగ్స్ అవి షేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా అవి గడ్డం అవి పెంచుకుని వెళ్తే గలీజ్గా ఉంటుంది. నీట్నెస్ మెయింటైన్ చేయాలి, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. ఓకే, ఇట్లా ప్రొఫెషనల్గా ఉండాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. తర్వాత వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. సో 6 to 12 months మినిమం వర్క్ చేయాలి ఏ కంపెనీ అయినా సరే. మరీ తక్కువ రోజులు వర్క్ చేయకండి. 3 months 2 months వర్క్ చేస్తే మీరు బయటకు వచ్చేసామంటే మీకు సబ్జెక్ట్ లేదనో, లేదంటే మీరు అక్కడ ఏదో టర్మినేట్ అయ్యారనో, లేదంటే ఎలిమినేట్ అయ్యారనో, ఏదో ప్రాబ్లం ఉంది బయటకు వచ్చేసారు, ఈయన అంటే ప్రాపర్గా పర్టికులర్ వర్క్కి సెట్ అవ్వలేదు అనుకుంటారు. కాబట్టి మినిమం 6 months చేయండి, ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 12 months చేయండి, లేదా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే మీ ఇష్టం, కంటిన్యూ అవ్వండి. బట్ బెస్ట్ ప్యాకేజ్ వస్తే కంపెనీ చేంజ్ అవ్వండి. నేను మా సార్ కోసం ఇక్కడే కూర్చుని ఇక్కడే చేస్తానంటే రేపు ఆయన మిమ్మల్ని వాడుతూ వదిలేస్తాడు, ప్రాజెక్ట్ అయిపోతుంది, తీసేస్తాడు, మొహమాటం ఏమి ఉండదు. సుపీరియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, బట్ ఎంతవరకు అంతవరకు. ఫస్ట్ మన ఫ్యామిలీ కోసమే కదా మనం కష్టపడేది. మనీ ఎందుకు? మన ఫ్యామిలీ గురించే కదా మనీ జనరేట్ చేసుకునేది. కాబట్టి ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, బట్ యాజ్ వెల్ మీ జాబ్లో కూడా వర్క్ చేయండి. బెస్ట్ ప్యాకేజ్ వస్తే కంపెనీ చేంజ్ అవ్వచ్చు. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఇలా ఆలోచించుకోండి. బెస్ట్ ప్యాకేజ్ వస్తే చేంజ్ అవ్వచ్చు, బట్ 6 months to 12 months మినిమం వర్క్ చేయాలి. చేస్తే మీది ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. 2 months 3 months యాడ్ చేస్తే, ఆ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేస్తే అది మీకు యూజ్ అవ్వకపోవచ్చు. కాబట్టి 6 to 12 months మినిమం వర్క్ చేయండి. తర్వాత 2 resumes ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ 2 resumes. వెంటనే జాబ్ కావాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఎండ్ యూజర్గా కూడా వెళ్ళిపోవచ్చు. ఎండ్ యూజర్ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, కావాలంటే 27 వీడియోస్ ఉన్నాయి. R2R P2P 17 వీడియోస్ ఉన్నాయి, కావాలంటే ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. జాబ్ వస్తుంది. ఎండ్ యూజర్గా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. డైలీ ల్యాప్టాప్ ముందు కూర్చుని అప్లై చేస్తూ ఉండాలి. మళ్ళీ మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ సపరేట్ క్లాసులు ఇంకా చెప్తాను కొన్ని పాయింట్స్. ఓకేనా? సో ఎండ్ యూజర్ రెజ్యూమ్, కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. ట్రై చేస్తే జాబ్ వస్తుంది. కన్సల్టెంట్గా వెళ్ళలేదు, సక్సెస్ అవ్వలేదు, అట్లీస్ట్ ఎండ్ యూజర్గా జాబ్ కొట్టండి. ఆటోమేటిక్గా మీరే ఫ్యూచర్లో కన్సల్టెంట్గా అయిపోతారు. ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కన్సల్టెంట్గా చాలా ఈజీగా తీసుకుంటారు. ఎండ్ యూజర్గా వర్క్ చేసే వాళ్ళని కన్సల్టెంట్గా చాలా ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే డిజిగ్రేషన్ అనేది ఎండ్ యూజర్గా కాకుండా కన్సల్టెంట్ రిలేటెడ్గా వచ్చే విధంగా తీసుకోండి. మీకు ఫ్యూచర్లో అదే ఎక్స్పీరియన్స్ అనేది కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళటానికి కూడా యూజ్ అవుతుంది. డిజిగ్నేషన్ మాత్రం కన్సల్టెంట్ రిలేటెడ్గా తీసుకోండి కొంచెం. ఓకేనా? సో 2 resumes అనేది ప్రిపేర్ చేసుకోవాలి, ఎండ్ యూజర్ ఒకటి, కన్సల్టెంట్ ఒకటి, అలాగా. తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ కొలీగ్స్. మీ కొలీగ్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. చాలామంది ఐటీలో ఎలా ఉంటుందంటే చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ ఉంటారు. ఎవడో ఒకడు ఉంటాడు ఎనిమి, మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటారు, జరగచ్చు మేబీ. కాబట్టి అటువంటి వాళ్ళతోటి కొంచెం దూరంగా ఉండండి, కొంచెం అవాయిడ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటి బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. చేస్తే మీకు కూడా వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. మీరు రెస్పాన్సిబిలిటీగా ఉంటే వాళ్ళు మీకు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. కాబట్టి బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. పాలిటిక్స్ ఇలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ అవాయిడ్ చేసుకోండి మ్యాక్సిమం. ఎవరో ప్లాన్ చేస్తారు, కానీ మీరు జెన్యూన్గా ఉంటే ఎవరేం చేయలేరు. మన కోసం మనం వర్క్ చేయాలి. ఎవరి కోసమో మనం వర్క్ చేసి వేరే వాళ్ళని బ్యాచ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు, ఎవరు చేయరు కూడా. బట్ అలా కూడా ఉంటారు కొంతమంది. బట్ కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా చేయండి.
తర్వాత సో రెజ్యూమ్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? రెజ్యూమ్ ప్రిపరేషన్ సపరేట్గా క్లాస్ ఉంటుంది, బట్ మళ్ళీ చెప్తాను. naukri.com, monster.com, timesshop.com, linkedin.com. ఈ 4 పోర్టల్స్లో మ్యాండేటరీగా మీ రెజ్యూమ్ని 100% ప్రొఫైల్ వచ్చే విధంగా అప్లోడ్ చేయాలి. 100% ప్రొఫైల్ వచ్చే విధంగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం తర్వాత చెప్తాను, సపరేట్ క్లాస్ ఇది. నెక్స్ట్ ఉంది టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీస్. సో రిఫరెన్స్ ఏదైనా ఉంటే ట్రై చేయండి, తప్పేం లేదు. మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే మీ రిలేటివ్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు. సో రిఫరెన్స్ తీసుకుంటే ఐటీలో బాగా వర్క్ అవుతుంది, కాబట్టి ఒక రిఫరెన్స్ అనేది తీసుకోండి. టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ. మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ రిలేషన్ ఎవరో ఒకరితోటి ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక తీసుకోండి. తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్. సో మీ టీమ్ లీడర్ తోటి బెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. యాంటీగా ఉండదు. మనకి అంత టీమ్ లీడరే కదా. మీరు యాక్చువల్గా మీకు ఆయనకి మంచి రిలేషన్ ఉంటే మీకు ఏమైనా జాబ్ ఏదన్నా పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా మీకు ఆయన ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి బెస్ట్ రిలేషన్షిప్ అనేది మీ టీఎల్ తోటి మెయింటైన్ చేయండి. వాళ్ళతో యాంటీగా ఉంటే మనకేమొస్తుంది? అర్థమైంది లేదా? మనం జెన్యున్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ టీమ్ లీడర్తో కూడా. అలానే వాళ్ళ కాళ్ళు పట్టుకోమని కాదు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎంతవరకు అంతవరకే. బట్ బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే మీ జాబ్ ఏదైనా రిస్క్ అయ్యి జాబ్ పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. కాబట్టి బెస్ట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా? సో ఇంటర్వ్యూస్ మాత్రం ఏదో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి డైరెక్ట్గా జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 20 ఇంటర్వ్యూస్ టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ రావాలి కదా, కాబట్టి ఒక 20 ఇంటర్వ్యూస్ అన్న టార్గెట్ పెట్టుకోండి. అటెండ్ అయితే ఏదో ఒక జాబ్ వస్తుంది. అదేం లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ రౌండ్కి జాబ్ వచ్చేయాలి, ఫస్ట్ కంపెనీలోనే ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేయాలనుకుంటే హైలీ ఇంపాసిబుల్. క్లియరా కదా? ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఒక డౌట్, మనం రెజ్యూమ్లో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని యాడ్ చేస్తాం కదా సార్, బట్ పే స్లిప్ పైన రిలీవింగ్ లెటర్ పైన ఎండ్ యూజర్ డెసిగ్నేషన్ ఉంటుంది కదా, అప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంది కదా సార్? యాక్చువల్గా ఏంటంటే డిజిగ్నేషన్ అనేది ఒకటండి. డిజిగ్నేషన్ అనేది డజంట్ మ్యాటర్. ఎగ్జాంపుల్ మీకు సూపర్ యూజర్ అని ఇచ్చారు, ఎగ్జాంపుల్ కోర్ యూజర్ అని ఇచ్చారు. మీరు ఏం చెప్తారు? నేను టెస్టింగ్లో చేశాను, దానివల్ల మాకు డిజిగ్నేషన్ అలా ఇచ్చారు, బట్ కన్సల్టెంట్ నా మేజర్ వర్క్ అనే కన్సల్టెంట్ రోల్ అని చెప్తారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎండ్ యూజర్ అనే కన్సల్టెంట్ అనేవాడు ఎండ్ యూజర్ యాక్టివిటీ కూడా చేస్తారు. అట్లా అది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అది చెప్పుకోవచ్చు. బట్ లేదంటే ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ బేస్గా చేసుకునే వెళ్ళండి. కన్సల్టెంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాము, ఏమేమి చేశారు మీకు అన్నీ తెలుసు కదా, అవి చెప్తారు. ఇప్పుడు ఎండ్ యూజర్ కన్సల్టెంట్ వర్క్ అనేది తెలుస్తుందా? హైలీ ఇంపాసిబుల్. బట్ మీరు కన్సల్టెంట్ లెవెల్లో రెజ్యూమ్ పెట్టుకుంటారు, మీకు నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తారు. అంటే ఇంకోటి, మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారు, అది ఫేకా కాదా విత్ ఇన్ మినిట్లో చెప్పేస్తాడు హెచ్ఆర్. బట్ మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటే కనుక తీసుకుంటారు. కొంతమంది అనుకుంటారు, సార్ 5 years ఎక్స్పీరియన్స్ పెడితే డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తారు, ఎలా సార్ అంటారు. అంత సీన్ లేదు. ఐటీలో 5 years ఎక్స్పీరియన్స్ అంటే అది ఫేకే. ఎండ్ యూజర్గా పెట్టారు, బట్ కన్సల్టెంట్ నాలెడ్జ్ అంతా కూడా రెజ్యూమ్లో ఉంటుంది, బట్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉండదు. అట్లా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? నాట్ సాటిస్ఫైడా? ఓకే సార్. అది వర్కౌట్ అవుతుంది. చాలా మంది అలా వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. ఈజీగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం లేకుండా అయ్యేదంతా కూడా వీళ్ళకే. కన్సల్టెంట్గా ఉండి ఎండ్ యూజర్సే వెళ్తారు. సో ఎండ్ యూజర్గా సార్ నాది ఎండ్ యూజర్ డిజిగ్నేషనే సార్. మీరు కూడానా? నాది నేను ఎండ్ యూజర్ గా 5 years చేసినాను. నాది బిజినెస్ ట్రాన్సాక్షన్ అనలిస్ట్ 2 అని ఉంది డిజిగ్నేషన్. ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ అని వచ్చింది, బట్ డిజిగ్నేషన్ ఏం ప్రాబ్లం అవ్వదు సార్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జస్ట్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేసినారా లేదా అని చెక్ చేస్తా. డిజిగ్నేషన్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ డిజిగ్నేషన్ తో ఏం ప్రాబ్లం రాదు. అది మహేష్ గారు క్లారిటీ ఇచ్చారు. క్లియర్ కదా మీకు?
ఓకే. ఆయన కూడా ఇండివిజువల్. ఇప్పుడు ఇప్పుడు ఆయన వెంటనే జాబ్ ఎలా వచ్చింది అంటే వర్క్, ఆయన ఇండివిజువల్ గా ఉన్నారు కాబట్టి, వర్క్ చేస్తున్నారు కాబట్టి జాబ్ వచ్చింది ఆయనకి, లేకపోతే రాదు కదా అంత తొందరగా. ఓకే. ఆయన మీరు జాబ్స్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన మహేష్ గారి గైడెన్స్ తీసుకోండి, మీకు సజెషన్స్ ఏమన్నా కావాలంటే ఆయన ఇస్తారు. క్లియరా? నెక్స్ట్. ఓకే, సో ఈ పాయింట్స్ మీకు యూస్ఫుల్ ఏనా నేను చెప్పినవన్నీ? ఎస్ సార్. ఎస్ సార్. రిమైనింగ్ పీపుల్ ఓకేనా? యూస్ఫుల్లా కాదా? ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ టుమారో కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. 7:30 జాయిన్ అవ్వండి. 7కి జాయిన్ అవుతారా రేపు ఒక్కరోజు? రేపు ఓకే సార్. ఓకే సార్. సురేష్ గారు 7కి జాయిన్ అవ్వండి. రేపు సండే కదా, ఒక 2-3 అవర్స్ కూర్చుని కంట్రోలింగ్ చెప్పేస్తాను, అయిపోతుంది. 2 అవర్స్లో అయిపోతుందిలేండి. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ బేసిక్సే కదా చెప్పేది, అవి చూడండి సరిపోతుంది. అంటే డెప్త్గానే చెప్తాను, పై పైన చెప్పను, డెప్త్గానే చెప్తాను. తర్వాత కంప్లీట్గా నెక్స్ట్ S4 హానాలోనే ప్రాక్టీస్ చేయండి. ఈసీసీ అవసరం లేదు, మ్యాక్సిమం S4 హానాలో చేయండి. ఒకవేళ ఈసీసీలో చేస్తామంటే ఒకసారి చేయండి చాలు. S4 హానాలోనే మేజర్గా ఫోకస్ పెట్టండి. క్లియర్ కదా? ఓకే సార్. ఓకే సార్ సార్. ఒక క్వశ్చన్ సార్, ఇంటర్వ్యూలో అడిగారు. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం కదా, ఆ ఇన్వాయిస్ రెండు డెలివరీ డెలివరీ ఇచ్చేది 2 కస్టమర్కు, ఒకే కస్టమర్ మీద ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము వెండార్ మీద, కానీ డెలివరీ 2 ప్లేసెస్లో డెలివరీ చేయాలి, దాన్ని ఒకే ఇన్వాయిస్ని రెండుగా స్ప్లిట్ చేయాలి, ఎలా సార్? తెలియదండి, ఐ డోంట్ నో, నాకు ఐడియా లేదు దాని గురించి. అది కొంచెం మనకు ఐడియా లేదు, నాకు ఐడియా లేదు, ఐఎమ్ సారీ. అది ఎలా చేస్తారు, అది ఇక్కడ ప్రాజెక్ట్లో ఉంటుంది మేబీ, ఇంకా వాళ్ళు చెప్తారు మేబీ, నాకైతే ఐడియా లేదండి, ఐఎమ్ సారీ. ఎందుకంటే తెలియనప్పుడు తెలియదని చెప్పాలి కదా. చూస్తాను, నేను చెక్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. టుమారో 7కా? ఎస్ సార్. 7కి జాయిన్ అవ్వండి. రైట్, బాబాయ్. ఓకే సార్.